రాజమండ్రి జాంపేటలో మున్సిపల్ కాంప్లెక్స్ సన్సైడ్ కుప్పకూలింది. ఎవరూ లేని సమయంలో గోడ కూలటంతో పెను ప్రమాదం తప్పింది. 4 రోజులుగా కురుస్తూ ఉన్న వర్షాల కారణంగా స్లాబ్పై నీళ్లు నిలిచిపోయాయి. ఒక్కసారిగా గోడ కూలిపోయింది. ఆ సమయంలో షాపుల నిర్వాహకులు లోపల ఉండటంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదంలో 10 బైకులు ధ్వంసమయ్యాయి. పెద్ద శబ్దంతో కూలిపోవడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రి నగరంలో ప్రధానమైన ప్రాంతమైన జాంపేటలో మున్సిపల్ కాంప్లెక్స్ ఒక్కసారిగా రైలింగ్ కుప్పకూలిపోయింది. దాదాపు 23 సంవత్సరాల ఏజ్ ఉన్న ఈ భవనం మున్సిపల్ కాంప్లెక్స్ ఇది. దాదాపు 30 షాపుల వరకు ఉంటాయి. ఇందులో పైన చూస్తున్నాం మనం, దాదాపు 30 అడుగుల పైన రైలింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. 4 షాపుల పరిధిలో దాదాపు 20 నుంచి 30 మీటర్ల రైలింగ్ కూలిపోవడంతో ఒక్కసారిగా స్థానికులంతా తీవ్ర భయాందోళనలోనయ్యారు. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులంతా సాయంత్రం అయ్యే సమయానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడే చాలా వరకు వ్యాపారాలు జరుగుతాయి. ఒకవైపు కింద షాపుల్లో ఉన్న వ్యక్తులంతా షాపు లోపలే ఉన్నారు. దీంతో ఆ బలమైన రైలింగ్ కాస్త కాంక్రీట్ దిమ్మలు పడిపోవడంతో ఆ కిందన వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. మనం చూస్తాం, దాదాపు 10 వరకు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అసలు 20 సంవత్సరాలు దాటిన తరువాత మున్సిపల్ బిల్డింగ్ల పరిస్థితి ఏంటన్న విషయం మీద మున్సిపల్ అధికారులు ఏనాడు పరిశీలించిన దాఖలాలు అయితే ఎక్కడ కనిపించడం లేదు. అదృష్టవశాత్తు ఈ ప్రాంతంలో ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అయితే చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించి స్థానికులని పరిస్థితి ఏంటి, ఎలా కూలిపోయింది అనే విషయాలు స్థానికులు తెలుసు. అసలు ఏం జరిగింది చెప్పండి. పెను ప్రభావం తప్పిందండి. వ్యాపారస్తులు కూడా షాపుల్లో భోజనాలు చేయడం, లోన్ ఉండడం వల్ల ఎటువంటి డ్యామేజ్ జరగకుండా అందరూ సేవ్ అయ్యారు సార్. అసలు ఒక్కసారిగా అంత బరువైన రైలింగ్ కూలిపోవడం కారణం ఏంటి? అది వర్షంలో నానటం వల్ల లేదా పైన బరువు పెరిగిపోవడం వల్ల? అది ఏమైందంటే అండి, పైన ఈ హోల్డింగ్స్ పెట్టారు సార్. హోల్డింగ్స్ పెట్టడం వల్ల వర్షం నీరు అలాగే అక్కడే నిల్వ ఉండిపోవడం వల్ల ఆ ఫ్లెక్స్ పడిపోయినాయి. ఆ హోల్డింగ్ నీరు అవన్నీ అలా ఉండిపోవడం వల్ల అది నానిపోయింది. ఇది పెట్టగోడ కింద కట్టారండి. మామూలుగా ఓసలేసి జనరల్గా కట్టిన గోడ అండి. అది బలం తట్టుకోలేక పడిపోయింది సార్. మరి ఇవాళ 10-20 మంది దాకా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉందండి. అదే నేను భగవంతుడు చూసినట్టే అండి, మా గొప్పతనం కదండి. మాకు బ్యాడ్ లేకుండా, మా షాపులకు బ్యాడ్ లేకుండా ఒక రంగా చెప్పాలంటే మేము నిలబడడానికి కారణం ఏంటంటే ఇవాళ 10-20 మంది కడదాకా ఉంటారండి, ఎప్పుడు జనం ఉంటారండి. వాళ్ళు ఇబ్బంది పడకుండా మేము ఇవాళ నిల్చున్నామంటే ఇక్కడ కారణం ఏంటంటే ఏంటి సార్ అంటే పైకి వెళ్తారు, మేము వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతుండే. వాళ్ళు ఏదో చూసుకోవాలి తప్ప మేము ఏం చేయలేము సార్. పైన అయితే అది మొత్తం రింగ్లింగ్ వాళ్ళు ఇబ్బంది కనపడుతుంది. అందరూ కడుతున్నారు సార్, అందరూ కడుతున్నారు. అంటే బిల్డింగ్ అంటే వాళ్ళు చూసుకోవాలి. మాకు తెలియదు, మేము బిల్డింగ్ పైకి చూడలేము. మా వచ్చి నమ్ముకుని వెళ్ళిపోవడం, పొట్ట కోసం ఏదో 10 రూపాయలు తీసుకుని చూసుకుంటే తప్ప పైకి వెళ్ళి మట్టి ఉంది మట్టి చూసుకుని మా వాళ్ళు కాదండి. చిన్న వ్యాపారస్తులు మేమండి. 23 సంవత్సరాలు ఓన్లీ వాటర్ వల్లే సార్. కింద పునాది అన్నీ కూడా గట్టిగా ఓవర్గా బాగున్నాయి సార్. ఓన్లీ ఈ పక్కన ఏదంటే లూజ్ అవడం వల్ల అక్కడ బరువు వల్ల కొంచెం డ్యామేజ్ అయింది సార్. అంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైలింగ్ కూలిపోయే సమయంలో కింద ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. అదే సాయంత్రం అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడ వ్యాపారం రావడం చాలా పెద్ద నష్టం ఏర్పడే పరిస్థితి, ఆ ప్రమాదం ఏర్పడి ఉండేదని వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే బరువైన హోర్డింగ్స్ ఉన్నాయో వాటిని తొలగించి మళ్ళీ యథావిధిగా ఈ కాంప్లెక్స్ను పటిష్టపరిచే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని వీళ్ళంతా కోరుతున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మత్ హరీష్ ఫర్ సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.